రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 47వ అధ్యాయము 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడిచ్చిన అనేకమైన వాగ్దానంలో ఇది కూడా శ్రేష్టమైన వాగ్దానమే. దేవుని వాగ్దానములన్నీ శ్రేష్టములే. మనలను విమోచించేవాడు ఆయనే, పరిశుద్ధమైన దేవుడు ఆయనే. అలాంటి పరిశుద్ధుడు ఎలాగూ సెలవిస్తున్నాడంట, మనకు ప్రయోజనము కలిగేటట్లు దేవుడు మనకు ఉపదేశం చేస్తానని, మనము నడవవలసిన త్రోవను మనలను నడిపిస్తానని దేవుడు స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి దేవుడి యొక్క మాటను విని ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోవటం అనేది మనకు ఎంతో శ్రేయస్కరము. మరి ఆయన మనము నడవవలసినటువంటి త్రోవలో మనలను నడిపించేటప్పుడు, మనకు ఉపదేశం చేసేటప్పుడు మనం విని గ్రహించి దానికి లోబడి గనక ముందుకు వెళ్ళిపోతే మనకు ఎల్లప్పుడూ ప్రయోజనమే కలుగుతుందంట. దేవుని మార్గములో ఏ మాత్రము కూడా కీడు అనేది ఉండదు. ఒకవేళ నీకు శ్రమ కీడులాగా అనిపించవచ్చు, కానీ ఆ శ్రమ ద్వారా, ఆ శోధన ద్వారా, నీకు అనిపించే శోధన ద్వారా దేవుడు నిన్ను శుభ్రపరుస్తున్నాడు, నిన్ను ఆయన స్వరూపంలోకి మారుస్తున్నాడు అని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఆయన చెప్పిన ప్రతి మాటను నీవు శిరసావహిస్తావు, ఆ త్రోవలో నువ్వు నడుస్తావు. మరి దేవుడు అబ్రహామునకు సంతానం ఇచ్చాడు. సంతానం ఇచ్చిన తరువాత ఒకే ఒక్క కుమారుడు లేక కలిగినవాడు. మరి అలాంటి లేక కలిగినటువంటి వాడిని దేవుడు ఇచ్చేయమంటే అబ్రహాము ఇచ్చేశాడా లేదా? ఇవ్వటానికి సిద్ధపడ్డా లేదా? ఉపమాన రీతిగా పొందాడు అని వాక్యలేఖనం చెప్తుంది. అంటే ఇవ్వటానికి మనస్సులో సిద్ధపడ్డాడు కాబట్టి, దేవుడు హృదయ అంతరంగాలను చూసేవాడు కాబట్టి అలాగా స్వీకరించాడు. అయితే మరి ఎందుకు అలాగ దేవుడు అనుమతించాడంటే, అపవాది లేక కలిగిన కుమారుని మీద అధికమైన ప్రేమ ఉందా, లేక దేవుని మీద అధికమైన ప్రేమ ఉందా, దేవుని మాటకు కుమారుని విషయంలో కూడా లోబడతాడా అనేటువంటి శోధన అపవాది అబ్రహాముకు కలుగజేయకముందే దేవుడు దానిలో నుండి కూడా అబ్రహామును విజయవంతంగా బయటకు తీసుకురావటానికే దానిని అనుమతించాడు. మరప్పుడు కొడుకునిచ్చేయమంటే అది ఎలాగ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి మనకు అనుమానం రావచ్చు. అయితే అక్కడ కొడుకుని దేవుడు బలి ఇవ్వటానికి ఏమాత్రం ఒప్పుకొని దానిని పూర్తి చేయలేదు. అక్కడ ఆపివేసి ఆ యొక్క ఇస్సాకు స్థానంలో తన కుమారుని సాదృశ్యమైనటువంటి గొర్రె పిల్లని ఇచ్చి దేవుడు ఆ రీతిగా తన యొక్క వాగ్దానంను నెరవేర్చాడు. కాబట్టి దేవుడు చెప్పేది ఏదైనా అప్పటికప్పుడు నీకు భయంకరంగా ఉండవచ్చు, అది నీకు భయంకరమైన కీడులాగా, శోధనలాగా, శ్రమలాగా ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కటి అది నీకు ప్రయోజనం కలగటానికే. అందుకే ఆయన నీకు ఉపదేశం చేస్తాడు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాడు. నీవు నేను మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వలె దేవుడు ఏది చెప్తే దానిని శిరసావహించేటువంటి మనస్తత్వాన్ని, మనస్సాక్షిని మాత్రం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సమస్త విషయాలు మన మేలు కోసము, మన ప్రయోజనం కోసము జరుగుతాయి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:28 అంటాడు కదా, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున చేయువారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది. అబ్రహాము దేవుని ప్రేమించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి ఆయన ప్రతి ఒక్కదానిలో కూడా ఆయన మాట విన్నాడు కాబట్టి ఆ సమస్తము కూడా ప్రయోజనకరమైనది. నీవు నేను కూడా అలాగునే సమస్త విషయాలలో ప్రయోజనకరమైనటువంటి వాటిని పొందుకొని సమస్త మేలులతో నింపబడి మన దేవాది దేవుణ్ణి మన యొక్క క్రియల ద్వారా, మాటల ద్వారా కూడా మనము ఘనపరుద్దాము. దేవుడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చి మనమందరము ఆయనకు లోబడి, ఆయన చెప్పే ఉపదేశాన్ని అంగీకరించి ఆయన త్రోవల్లోనే నడవగలగడానికి కృపను, సామర్థ్యాన్ని విస్తరింపజేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి,
నీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మరి నీవు మా విమోచకుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు. మరి మాకు ప్రయోజనము కలుగునట్లు మరి నీవే మాకు ఉపదేశం చేస్తావు, నడవవలసిన త్రోవను మమ్మల్ని నడిపిస్తావు. మేము చేయవలసిందల్లా లోబడి ఉండుటే. కాబట్టి అలాగ లోబడి ఉండేటువంటి హృదయాలను మా అందరికీ కూడా అనుగ్రహించి, ఆ మనస్సాక్షితో నీవు ఏది చెప్పినా అది మాకు మేలే, దానిలో మేము భౌతికంగా చూసేటువంటి కీడు కాదు, ఆత్మీయంగా నీవు కలుగజేసే మేలును మేము చూడగలిగేటట్లు ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క మనోనేత్రములు, జ్ఞాననేత్రములు తెరచి ఆశీర్వదించి ఈ వాగ్దానంను ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చవలసిందిగా వేడుకొంచున్నాం. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యమును, మంచి సమృద్ధిని అనుగ్రహించి అన్ని విషయాలలో సర్వసమృద్ధి కలిగి ముందుకు సాగేటట్లు కృప చూపించి నడిపించండి. ప్రతి విషయంలో కూడా ప్రభువా మరి నీ స్వరూపంలోనికి మారగలగటానికి మా అందరికీ కూడా మీరు నేర్పించి మీ నామాన్ని ఘనపరచుకోండి. యేసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.